నమస్తే భారత్ టుడేకి స్వాగతం. నా పేరు సుమలత. ఉపాధ్యాయులు ప్రధాన డిమాండ్ సిపిఎస్ రద్దుపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నేటికి నెరవేరకపోవడంతో ఉద్యోగులు మరోమారు ఉద్యమ బాట పట్టారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి మురేంద్ర అందిస్తారు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ఉద్యమ నిరసన కార్యక్రమానికి నెల్లూరు జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా ఈరోజు సర్వోదయ కాలేజ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ, అదేవిధంగా నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. అయితే మొత్తం మీద దీనికి సంబంధించి జేఏసీ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా పాల్గొన్నారు. అయితే ఏ సమస్యలపైన వారు ఈరోజు ఈ శంఖారావం ప్రారంభించారనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఎలాంటి ఈ కార్యక్రమం ద్వారా మీరు ఏం కోరుకుంటున్నారు? మేము ఈ కార్యక్రమం ద్వారా గత వారం రోజుల నుంచి పైగా మేము తాలూకాలో ధర్నాలు, నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వం తన యొక్క మొండి వైఖరిని వీడి మాతో చర్చలకు ముందుకు రాలేదు. కాబట్టి మా యొక్క ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే ఐఆర్ ప్రకటించడం. ఐఆర్ అనేది మాకు హక్కు, పిఆర్సీలో ఇచ్చిన హక్కు. పిఆర్సీ లేట్ అయింది కాబట్టి ఐఆర్ అడుగుతున్నాం. అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తారని హామీ ఇచ్చి దాన్ని తొంగలో తొక్కడం జరిగింది. ఆ సిపిఎస్ రద్దు చేయాలి. అదేవిధంగా 1/9/2004 ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ మెమో ప్రకారం అందరికీ ఓపీఎస్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రోజు వరకు మన చుట్టూ ఉన్న రాష్ట్రాలు, అనేకమైన రాష్ట్రాల సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్లో తీసుకురావడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం మొండి చేయి చూపించడం జరిగింది. అతి ముఖ్యంగా బకాయిలు 2018 నుంచి ఈ ప్రభుత్వం గద్దెనెక్కిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, కార్మికులకు, పెన్షనర్లకు రావాల్సిన ఏ ఒక్క ఆర్థికపరమైన బెనిఫిట్ని ఇవ్వకుండా సత్కారం చేసింది. కాబట్టి వీటన్నిటిని కూడా సాధించుకునే వరకు ఈ పోరాటం ఉధృతం చేస్తామని ఈ ర్యాలీ ఉద్దేశించి చెప్తున్నాను. సార్ మీరు చెప్పండి, ఇప్పటికే ఉద్యోగులు కానీ, కార్మికులు కానీ, పెన్షనర్లు కానీ అనేక సార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అయితే ఆ చర్చలు ఎలాంటి ఫలితాలు ఇచ్చాయి? అసలు ఈ రోజు ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సి వచ్చింది? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మాకు ఏదైతే బకాయిలు ఇవ్వాలో దరిదాపుగా 22,000 కోట్ల రూపాయల బకాయిలు, ఇవి మేము దాచుకున్న బకాయిలు, బడ్జెట్తో సంబంధం లేనటువంటి బకాయిలు, ఆర్థిక పరిస్థితితో సంబంధం లేని బకాయిల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకుండా నిబంధనలు విధించడాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. 22,000 కోట్ల రూపాయలని తక్షణం చెల్లించాలని మొదటి డిమాండ్. రెండోది ఐఆర్ 1/7/2023 దగ్గర నుంచి 12వ పిఆర్సీకి సంబంధించి 30% ఐఆర్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఉద్యోగ ఉపాధ్యాయుల ఎడల ఎన్నికలకు రాబోయే ముందు మేము ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పిన ప్రభుత్వం నిర్బంధాలని, కేసుల్ని ప్రయోగిస్తూ ఉంది. వీటన్నిటిని ఉపసంహరించుకోవాలని చెప్తా ఉన్నాం. ప్రభుత్వం కనుక స్పందించకపోతే రేపు 27వ తారీఖున పెద్ద ఎత్తున అన్ని కలిపి మరొక బీఆర్టీఎస్ ఉద్యమాన్ని శ్రీకారం చుట్టే ప్రయత్నం చేయబోతా ఉన్నాం. కనుక ప్రభుత్వం తక్షణం చర్చించి మా న్యాయమైన డిమాండ్స్ని పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. అయితే మొత్తం మీద ఇప్పటి వరకు ఉపాధ్యాయులు కానీ, అదేవిధంగా ఉద్యోగులు ప్రభుత్వంతో చేసినటువంటి చర్చల వల్ల వారందరూ ఎలాంటి ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆయన మరోసారి వారు ఈ ధర్నాకి శ్రీకారం చుట్టారు. అయితే మీరు చెప్పండి మేడం, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? అంటే ఈ ప్రభుత్వంలో ఉద్యోగులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? జీతం తప్ప మిగతా ఏ రాయితీని రాకుండా ఉద్యోగాల్ని బంధించిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి పట్టింది. ఎందుకంటే మాకు రావాల్సిన ఏఈ రాకుండా 2019 ఈ ప్రభుత్వం ఏమంటా వచ్చిందో అక్కడి నుంచి మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేకమైన సమస్యల్లో ఆర్థిక సమస్య చాలా ఎక్కువైందని. ఇప్పటి వరకు ఉద్యోగులకు సంబంధించి దాదాపుగా 26,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్లు, అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అప్పుల్లో ఉంది. మేము మరలా ఇస్తామని అబద్ధాల ధోరణితో ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసపుచ్చింది, మమ్మల్ని మోసం చేసింది. ఇప్పటి వరకు మేము సామరస్యంగానే ఉన్నాము, అయినా మాకు ఇచ్చే పరిస్థితి లేదు. మా వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు మార్చి, ఇంకా ఏప్రిల్, ఇంకా జూన్ అని మాట్లాడుతున్నారు. అంటే ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం వైఖరి చాలా దారుణంగా ఉందని మేమంతా దీన్ని నిరసిస్తూ మాట్లాడుతున్నాం. మొత్తం మీద అదేవిధంగా ఇప్పటి వరకు ఇటు ఉద్యోగులు పిఆర్సీ మీద కానీ, అదేవిధంగా సిపిఎస్ రద్దుపైన చేసినటువంటి పోరాట ఫలితాలు ఇవ్వకపోవడం వల్ల మరోసారి రానున్నటువంటి ఎన్నికల సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, అదేవిధంగా కార్మికులు, పెన్షనర్లు అందరూ కూడా మరోసారి వారి సమస్యల పరిష్కారం కోసం ఈరోజు సర్వోదయ కాలేజ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ, అదేవిధంగా అక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం మీద ఏదైనా విధంగా ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని
చెప్పి కూడా జేఏసీ డిమాండ్ చేస్తుంది. కెమెరామెన్ పరమేష్తో మునీంద్ర, భారత్ టుడే, నెల్లూరు.